పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. నన్ను కన్న తల్లిదండ్రులకు, నాకు చదువు నేర్పి నన్ను ఒక స్థాయిలో నిలబెట్టిన నా గురువులకు పాదాభివందనాలు చేసుకుంటూ, ఈరోజు ఇక్కడ ఈ ఉత్సవంలో వేదికపై ఉన్నటువంటి అతిథులు అప్పాల ప్రసాద్ గారు, హసన్పర్తి ఎంఈఓ గారు, మన ఎస్పీఆర్ ఫ్యామిలీ మూలస్తంభం శ్రీపతి రెడ్డి గారు, పాఠశాల డైరెక్టర్ జగన్ గారు, శేషగిరి సార్ గారు, అందరికీ తల్లిదండ్రులు అందరికీ నమస్కారాలు. అలాగే ఈ కెనోవా ఉత్సవం ద్వారా 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు ఇస్తున్నటువంటి 9వ తరగతి విద్యార్థులకు, తీసుకున్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు, చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. మైసెల్ఫ్, నేను నవీన్ కుమార్. ఐఎమ్ ఏ పేరెంట్ ఆఫ్ శ్రీనిత్య అండ్ సాన్విక, స్టడీయింగ్ 10th and 9th స్టాండర్డ్స్. మొట్టమొదటిగా ఐ షుడ్ సే థ్యాంక్స్ టు కరోనా. కరోనాకి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాడు, కరోనా ఎందుకు సందర్భం? ఆ ఎపిసోడ్ మనకు చాలా నేర్పింది. కోటీశ్వరుడైనా, కోటికి గతికి లేనివాడైనా కాలం కలిసి రాకపోతే కథమైపోతాం. వ్యక్తిగత శుభ్రత, అలాగే మన ఇండియన్ ఫుడ్ ప్రాముఖ్యత, మన కల్చర్, అలాగే షేక్ హ్యాండ్లు ఇవ్వడం, రుద్దుకోవడం, రాసుకొని పూసుకొని తిరగడం, ఇవన్నీ కాకుండా నమస్కారాలు పెట్టడం, ఇలాంటివన్నీ నేర్పింది. సరే, దానికి స్కూల్కు లింక్ ఏంటి? నేను ఆ కరోనా టైంలోనే మా పెద్ద పాపను తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేశాను, 2021 ఆ పాండమిక్ పీరియడ్లోనే. ఎందుకు జాయిన్ చేయవలసి వచ్చింది? ఆ కరోనా టైంలో స్కూల్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, పిల్లలందరూ ఒక్కసారిగా షట్ డౌన్ అయిపోయింది. స్కూల్స్ లేవు, చదువు లేదు, వాళ్ళ లోపల ఉన్న నాలెడ్జ్ డే బై డే డిక్రీజ్ అవుతూ వెళ్ళింది. అప్పుడు నేను ఆలోచనలో పడ్డాను. నేను ఒక టీచర్ని, గవర్నమెంట్ టీచర్ని, మ్యాథ్స్ టీచర్ని. మ్యాథ్స్ అంటే ఇష్టం నాకు బాగా. సరే, వీళ్ళు అక్కడ ప్రైవేట్ స్కూల్లో చేర్పించాను, వీళ్ళు బాగానే వెళ్తున్నారు, చదువుతున్నారు, వస్తున్నారు. కానీ కొంత గ్యాప్ రాగానే వీళ్ళు షట్ డౌన్ అయిపోతున్నారు, కిందికి డిక్రీజ్ అయిపోతున్నాయి వాళ్ళ లెవెల్స్. సో ఇక్కడ ఉండి నర్సంపేటలో మనం వీళ్ళ కరెక్ట్ ప్రోగ్రామ్ ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి వెలితి నన్ను పీడించడం మొదలుపెట్టింది. ఇప్పుడు మనం ఇంట్లో ఒక 100 inches టీవీ తీసుకొచ్చి పెడదాం. ఆ టీవీకి కేబుల్ కనెక్షన్ పెడితే ఎలా ఉంటుంది? అంటే మనం సాటిస్ఫై అవుతామా? ఆ పిక్చర్ క్వాలిటీ, అందులో వచ్చే ఛానల్స్ సాటిస్ఫై అవ్వం కదా. ఎందుకంటే హై కాన్ఫిగరేషన్ ఉన్న టీవీ, దానికి ఏదో లోకల్ కేబుల్ కనెక్షన్ ఇస్తే ఆ ప్రోగ్రామ్స్ మనకు సాటిస్ఫై అనిపించవు. సేమ్ ఫీలింగ్ నాలో వచ్చింది. అంటే పిల్లల బ్రెయిన్స్ అలా యాక్టివ్గా ఉంటాయి, వీళ్ళకి కరెక్ట్ ప్రోగ్రామ్ మనం ఇస్తలేము. నర్సంపేటలో ఉన్న స్కూల్లో ఎక్కడా నాకు కరెక్ట్ ప్రోగ్రామ్ కనిపించలేదు. మరి ఏం చేద్దాం? ఒక కరెక్ట్ ప్రోగ్రామ్, వాళ్ళ బ్రెయిన్స్కు సరిపోయే ప్రోగ్రామ్ ఇవ్వాలి. అంటే వాళ్ళు ఇవాళ రేపటి పోటీ ప్రపంచం లోపల, ఈ కాంపిటేటివ్ వరల్డ్ లోపల వాళ్ళు ఆ రేస్లో నిలబడాలి, ఆ రేస్ను తట్టుకోవాలి అంటే దే షుడ్ లెర్న్ సంథింగ్ మోర్. ఇక్కడ ఏదైతే దొరుకుతలేదో ఇంకా ఏదో వాళ్ళకి అందించాలి, మనం వెనకబడిపోతున్నాం అనే ఫీలింగ్ నాలో వచ్చి అప్పుడు నేను వెతకడం మొదలుపెట్టాను, రీసెర్చ్ చేయడం. అప్పటి వరకు కూడా పిల్లలు నాతోనే ఉండాలి. ఐ హ్యావ్ 3 kids, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. నా పిల్లలు నాతోనే ఉండాలి, నేను స్కూల్కి దించి రావాలి, వాళ్ళని తీసుకొచ్చుకోవాలి, వాళ్ళని చూసుకోవాలి, నా కళ్ళ ముందు ఇదే ఫీలింగ్ ఉండేది. ఐఎమ్ క్వైట్ అగైన్స్ట్ టు జాయినింగ్ ద చిల్డ్రన్ ఇన్ హాస్టల్స్. వాళ్ళని మనం హాస్టల్లో వేస్తే రేపు మనం పెరిగినాక వీళ్ళు మనల్ని తీసుకుపోయి వృద్ధాశ్రమాలు వేస్తారు అనే ఫీలింగ్ బాగుండే నాకు. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లగాళ్ళని తీసుకుపోయి హాస్టల్లో వేస్తాను, జైల్లో పడేసినట్టు, వాడు రేపు మనల్ని గట్లనే పడేస్తాడు. ఈ ఫీలింగ్ బాగుండే నాకు. ఐఎమ్ క్వైట్ ఆపోజిట్ టు దట్ అన్నట్టు. హాస్టల్లో వేయడం అనే కాన్సెప్టే లేదు నా దాంట్లో. కానీ అప్పుడు ఒక మదనం స్టార్ట్ అయ్యి మరి ఏం చేద్దాం అంటే మా బామ్మర్ది వాళ్ళ అబ్బాయి వాడు ఇక్కడే చదువుతున్నాడు. ఆయనని అడిగితే, బావా స్కూల్ బాగుంటుంది, మ్యాథ్స్ అయితే బాగా చెప్తారు బావా స్కూల్లో, బేసిక్ మ్యాథ్స్ వీనికి అసలు బాగా వెనకబడి ఉండే, బ్యాక్వర్డ్ ఉండే, ఇప్పుడు బాగా ఎక్సలెంట్ అయిండు అనేసరికి సరే ఒకసారి చూద్దామని వచ్చాం. స్కూల్కి వచ్చాం. ఒక ఎక్సలెంట్ స్కూల్ బిల్డింగ్, చెట్లు, వాతావరణం బాగా నచ్చింది నాకు. వివేకానంద గారి విగ్రహం,
అట్లాగే అక్కడ గోశాలలాగా ఉండేది. కొన్ని నాకు అవి బాగా నచ్చాయి, బాగుంది ఇక్కడ. ఇంకా ముఖ్యంగా జగన్ గారితో మాట్లాడితే, సార్తో మాట్లాడితే ఆ ముఖం మీద ఎప్పటికీ చిరునవ్వే ఉంటుంది. చాలా కూల్గా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది సార్తో మాట్లాడగానే. చాలా కూల్గా మాట్లాడారు. నాకు తెలిసి సారు నిద్రలో కూడా అట్లా నవ్వుకుంటూనే ఉంటారేమో. ఎప్పుడు ఆ ముఖం మీద ఆ చిరునవ్వు అయితే చెరగనివ్వరు. 100 మంది పేరెంట్స్ వచ్చినా అదే ఓపిక, అదే చిరునవ్వు, అదే సమాధానం. సార్ చేస్తాం సార్, మనం ఏది చెప్పినా పాజిటివ్గా తీసుకుంటారు. అలా ఆ పిల్లల్ని కూడా అలా చూసుకుంటారు. సార్తో మాట్లాడగానే ఇంకా హ్యాపీగా అనిపించింది. పిల్లల్ని జాయిన్ చేశాం. వాళ్ళకి ఒకటే నేనేమనుకున్నానంటే, లెక్కలు మా నాన్న అనేది లెక్కలు వస్తే ట్యూషన్లు చెప్పుకొనైనా బతకొచ్చురా. అట్లా పిల్లలకి నేను మ్యాథ్స్ లవర్నే కాబట్టి మ్యాథ్స్ వస్తే ఏమైనా వీళ్ళు గెయిన్ కాగలుగుతారు అనేటువంటి ఆ హోప్తోనే జాయిన్ చేశాను. కాదు, ఒక మ్యాథ్స్ ఫౌండేషనే కాదు, వాళ్ళ లోపల ఒక మోరల్ వాల్యూస్, ఒక ఎథిక్స్, ఒక కల్చర్, ఒక మేనర్స్, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎన్ని అని చెప్పాను, వాట్ నాట్ అన్ని రకాలవి వాళ్ళ లోపల ఇంపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ మేనేజ్మెంట్ ఆఫ్ ఎస్పీఆర్ సార్. అట్లాగే వీళ్ళ టీచర్స్కి కూడా, వీళ్ళ టీచర్స్ రమేష్ సార్, కేకే సార్, యాకూబ్ సార్, సంపత్ సార్, చంద్రశేఖర్ సార్ మా పాపకి తల్లిదండ్రులు కనపడగానే పాదాలకు నమస్కారం చేయాలని చెప్పినట్ట నేను మా తల్లిదండ్రులకి కనపడగానే ఇప్పుడు నమస్కారం చేస్తుంటాను. ఎన్నోసార్లు మా పాప చూసింది కూడా, కానీ ఎప్పుడు అప్లై చేయలేదు. వాళ్ళ సార్ ఒక మాట చెప్పగానే నేను హాస్టల్ రాగానే కనపడి వెన్ హీ టచెస్ మై ఫీట్ అట్లా ఆనందం, నాకు ఏదో ఒక వైబ్రేషన్ వచ్చింది అట్లా దగ్గరికి తీసుకుంటే. అంటే ఎంత గొప్ప సాంప్రదాయం, తల్లిదండ్రుల్ని గౌరవించాలనే సాంప్రదాయం. ఇవాళ పొద్దుటి నుంచి మనం ఒక అద్భుతమైనటువంటి ఒక గూస్ బంప్స్ అంటారు చూసారా, ఇట్లా రోమాలు లేచి నిలబడడం, ఆ పాటలు పాడుతూ మన తల్లిదండ్రులు మన కళ్ళ ముందు కదలడం, మన పిల్లలు మన కాళ్ళను కడిగి నెత్తిలో చల్లుకోవడం, అసలు ఎంత బ్యూటిఫుల్, ఎంత అద్భుతమైనటువంటి సాంప్రదాయం. అంటే ఒక కార్పొరేట్ స్కూల్, ఏ కాంబినేషన్ ఆఫ్ కార్పొరేట్ నాలెడ్జ్ విత్ శిశు మందిర్ వాల్యూస్. ఒక శిశు మందిర్ స్కూల్లో ఉన్నటువంటి విలువలు. నా చిన్నతనంలో మా స్కూల్ పేరు శ్రీనివాస ఆదర్శ పాఠశాల. మాకు ఒక పీరియడ్ ఉండేది సార్, సదాచారం అని. ఆ సదాచారం పీరియడ్లో దేశభక్తి గేయాలు, దేశభక్తి పాటలు, మన స్వాతంత్ర యోధుల జీవిత చరిత్రలు ఇవే చెప్పేది. దానికి ఒక టెస్ట్ ఉండదు, దానికి మార్కులు ఉండవు, అది చెప్పేది చెప్పించేది. వీక్లీ వన్స్ బాలానందం ఉండేది. బాలానందంలో పాటలు పాడాలి, డాన్సులు చేయాలి, కవితలు చెప్పాలి, ఇవన్నీ ఉండేది. అవన్నీ ఇక్కడ చూస్తున్నా నేను. అంటే ఒక ఇప్పటి సమాజంలో విద్యార్థికి కావాల్సినటువంటి కార్పొరేట్ నాలెడ్జ్తో పాటు ఇవన్నీ వాల్యూస్ ఇంపోర్ట్ చేయడం, ఈ కాంబినేషన్ కంబైన్ చేసి చెప్పడం అనేది దట్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. అది చాలా కష్టపడి ఉపాధ్యాయులను కష్టపెట్టి ఆ ఇన్పుట్ వాళ్ళకిచ్చి అవుట్పుట్ రావడానికి చాలా కష్టపడుతున్నారు సార్. నిజంగా ఐఎమ్ రియల్లీ చాలా 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 మీకు రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇంత గొప్ప సంస్కారం పిల్లల లోపల, ఇంత గొప్ప నాలెడ్జ్ పిల్లల లోపల ఇస్తున్నందుకు సార్ వెరీ థ్యాంక్స్ టు యూ. అట్లాగే ఇంకొక చిన్న మాట 10వ తరగతి విద్యార్థులకు చెప్పబోతున్నాను. పిల్లలు ఇంకొక నెల రోజులే మీరు కలిసి ఉండేది. పిల్లలందరూ ప్రేమగా ఉండండి, కలిసి ఉండండి, ఏమి ఉన్నా మనసులో పెట్టుకోకండి, హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉండండి. ఈ 10వ తరగతి అయిపోయినాక ఈ డేస్ మళ్ళీ మీకు రావు. ఒక చిన్న లైన్, ఒక 4 లైన్స్ చెప్పి ముగిస్తాను నేను. ఒక స్టోరీ నేను విన్నాను. ఒక ప్రొఫెసర్ ఇలాగే పిల్లలందరూ అడిగారు, వాళ్ళంతా బాగా చదువుకున్నారు, లాస్ట్ డేస్ వచ్చినాయి సార్, మేము వెళ్ళిపోతున్నాం, మాకేమైనా మెసేజ్ ఇవ్వండి అని చెప్పారు. అంటే ఏం మెసేజ్ అంటే, మీరంతా చదువుకున్న వాళ్ళు బాగా మెచ్యూర్డ్, మీకు ఏం మెసేజ్ చేసినానా, ఏం మెసేజ్ లేదు, మంచిగా ఉండండి అంటే, లేదు మీకు ఏదన్నా చెప్పండి మాకు అంటే సార్ చెప్తాడు, సరే మీరు అంతా హ్యాపీగా ఉన్నారా, అంతా ఫ్రెండ్లీగా ఉన్నారా అంటే, అందరం ఫ్రెండ్లీగానే ఉన్నాం సార్ అంటే, కోపాలు లేవు కదా అంటే, కోపాలు కొందరితో ఉన్నాయి సార్, కోపాలు అయితే ఉన్నాయి, కోపాలు లేని మనిషి ఉంటాడా, కోపాలు లేని మనిషి ఎవరు ఉండరు కదా, ఉన్నాయి సార్ అంటే, సరే మరి ఏం చేయండి, మీరు ఇవాళ ఇంటికి వెళ్ళండి, మీకు ఎవరెవరి మీద కోపం ఉంటుందో ఆ కోపం ఉన్న వాళ్ళ పేర్లు ఒక ఆలుగడ్డను తీసుకొని దాని పొట్టు చెక్కి ఆ ఆలుగడ్డ మీద అతని పేరు రాసుకోండి, ఎంతమంది మీద కోపం ఉంటే అన్ని ఆలుగడ్డలు తీసుకొని పక్కకు పెట్టుకోండి, అవి రేపు తీసుకురండి అంటే, సరే కొందరు 1 తీసుకొచ్చిండ్రు, కొందరు 2 తీసుకొచ్చారు, కొందరు బాగా అటు ఇటు అల్లరి చేసే పిల్లలు ఏం చేశారు, 1 కిలో ఆలుగడ్డలు పట్టుకొని వచ్చారు. అంటే అందులో అందరి పేర్లు ఉన్నాయి, మ్యాథ్స్ టీచర్ పేరుంది, పీఈటీ పేరుంది, పక్క బెంచ్ పక్కోటి పేరున్నది, డైరెక్టర్ పేరున్నది, వీళ్ళందరూ ఏదో రకంగా వీళ్ళందరూ నచ్చలేదు తనకి. అవన్నీ 1 కిలో ఆలుగడ్డలు పట్టుకొని వచ్చిండు ప్యాకెట్. ఇగో సార్ ఒక్కొక్కరు చూపెట్టారు. చూపిస్తే సార్ వీటితోనే ఏమన్నా టెక్నిక్ చెప్తాడేమో చూద్దామని వాళ్ళు అనుకున్నారు.
సరే అవన్నీ తీసుకొచ్చారు కదా, కీప్ ఇట్ విత్ యూ, మీ దగ్గర పెట్టుకోండి అంటే ఏం చేయాలి సార్? పెట్టుకోండి, మీ దగ్గర పెట్టుకోండి, నేను చెప్పేంత వరకు అది మీతోనే ఉంచాలి అవి. సరే ఒక డేస్ పాస్ అయిపోతున్నాయి, ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, ఏమవుతాయి? డే బై డే అది నీతోనే పెట్టుకోవాలి. నువ్వు తిన్నా నీతో నీ సంఖలోనే ఉండాలి, పడుకున్నా నీ పక్కకే ఉండాలి, నీతోనే ఉండాలి అవి మొత్తం 24/7. ఏమవుతుంది? మనతో పట్టుకొని తిరుగుతా అంటే ఆలుగడ్డలు కుళ్ళిపోతాయి, స్మెల్ వస్తుంది. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులకు భరించలేకపోతాను దాన్ని. సార్ ఏంటి సార్ ఇది అంటే, ఓకే నేను చెప్పేంత వరకు ఉంచాలి. వారం రోజులు అయిపోయాక వాటిని తీసుకుపోయి చెత్తబుట్టలో వేయమన్నారు, చెత్తబుట్టలో వేసిండ్రు. ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదే సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు యూ. మీకు ఎవరైతే మీకు ఎవరి పట్ల అయితే కోపం ఉందో ఆ కోపాన్ని తల మీద పెట్టుకొని మీరు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మీరు వేరే దాని మీద ఫోకస్ చేయలేకపోతూ ఉన్నారు. ఆ కోపం మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు తీసి పడేసినాక ఎంత హ్యాపీగా ఉన్నది. కాబట్టి కోపాలు తాపాలు పెట్టుకోకండి. మనం వేరే పని చేయడానికి అది అడ్డుపడతా ఉంటుంది. దట్ ఈస్ ఎ హర్డిల్ టు యూ. ఆ కోపాలు ఎవరి పట్ల ఉన్నా, మీరంతా ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారు, ఒక చక్కటి వాతావరణంలో ఉన్నారు, చక్కటి వాల్యూస్తో ఉన్నారు, మీకు బ్యూటిఫుల్ లైఫ్ ఉంది, ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్. దర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ ఫర్ యూ. ఎగ్జామ్ గురించి పక్కకు పెట్టండి. ఎగ్జామ్ ఈజ్ నాట్ ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్ టు మన క్యాపబిలిటీస్, మన ఎఫిషియన్సీని డిసైడ్ చేయడానికి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్. మీ ఎఫిషియన్సీ మీకు తెలియదు, మీ టాలెంట్ మీకు తెలియదు. ప్రతి చిల్డ్రన్ ఒక యూనిక్ టాలెంట్, ఒక డిఫరెంట్ టాలెంట్ ఉంది. ఒక చదువుకోవడమే కాదు. జస్ట్ నౌ మనం ఇప్పుడు అక్షయ ఆమె మాట్లాడుతుంటే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్గా తను స్టార్ట్ చేసిన నేనైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేస్తాను. అంత బ్యూటిఫుల్గా మాట్లాడింది. అంత టాలెంట్ మీ లోపల ఇంకా ప్రతి ఒక్కరి లోపల ఇంపోర్ట్ చేశారు మీ టీచర్స్ మీకు తెలియకుండానే. అవన్నీ బయటకు తీయండి, అవన్నీ కష్టపడండి, ఎంజాయ్ చేయండి లైఫ్ను. ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఉంది, దాన్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళండి. అన్నీ పక్కకు పెట్టండి. అండ్ సార్, వెరీ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్.